ధ్వని పాఠ్యం ఆధారంగా లలిత విశ్వనాథం మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి. లలిత: అబ్బా, బస్సు రద్దీగా ఉంది. పాపతో ప్రయాణం ఎలా చేసేది? విశ్వనాథం: ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నావమ్మా, ఈ పాపను నాకు ఇవ్వు. లలిత: అలాగేనండి, బస్సు దిగేటప్పుడు తీసుకుంటాను. విశ్వనాథం: నీ పాప పేరేమిటమ్మా? లలిత: నా పాప పేరు జీవని అండి. విశ్వనాథం: ఎక్కడి నుండి వస్తున్నావమ్మా? లలిత: పాపకు టీకా వేయించడం కోసం ఆసుపత్రి వెళ్ళొస్తున్నానండి. నేను దిగవలసిన స్టేజి వచ్చింది. బస్సు దిగుతాను. పాపను పట్టుకున్నందుకు ధన్యవాదాలు సార్. విశ్వనాథం: పర్వాలేదమ్మా, పద, నేను కూడా ఇంటి దాకా వస్తాను. నాకు కూడా ప్రత్యేక అవసరాలు గల జీవని ప్రమోదిని అనే పాప ఉంది. లలిత: మీ పాప నువ్వు పెంచేటప్పుడు మీరు అనుసరించిన పద్ధతులను, సూచనలను నాకు తెలియజేయండి. ఎంతైనా నాకు అవి ఉపయోగపడతాయి. లలిత: విశ్వనాథం: అలాగేనమ్మా, నా పాపను ఎలా సైనికురాలిగా పెంచానో, ఎలా చదివించానో అన్నీ నీకు తెలియజేస్తాను. లలిత: మీ పాప ప్రమోదినిని ఎంతవరకు చదివించారు? విశ్వనాథం: మా పాపను 10వ తరగతి